హాయ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ ఎవరీవన్. ఎవరైతే ఈరోజు వచ్చి మన జర్నీని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ప్రతి ఒక్కరి నుంచి. సో ఈరోజు జర్నీని పార్ట్స్ వైజ్గా చెప్తాను చూడండి, అసలు ఏంటి ఎలా అయ్యింది ఈరోజు అని. అసలు ఈరోజు మనం కంప్లీట్ చేసింది అరౌండ్ 65 కిలోమీటర్స్. ఎర్రగంటపాలెం బస్ స్టాండ్ నుంచి ప్రజెంట్ మనం మాచల్లో ఒక పెట్రోల్ బంక్లో ఉన్నాము. సో ఇక్కడికి అరౌండ్ 64 చేంజ్ వచ్చింది నాకు. సో స్టార్టింగ్ అసలు వీడియో స్టార్టింగ్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మీ గురించి. ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు అది మన జర్నీ ఏదో మీరు జర్నీ చేస్తున్నట్లే వచ్చారు ప్రతి ఒక్కళ్ళు అన్న, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. మేబీ ఆ ఎంకరేజ్మెంట్తో నేను డే 1 ఇన్ని కిలోమీటర్స్ తొక్కుతాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. యాక్చువల్లీ వాట్ ఐఎమ్ థింకింగ్ వాస్ ఒక 30 to 40 కిలోమీటర్స్ మ్యాక్స్, అంతకంటే నా వల్ల అవ్వదు. అది 10కి స్టార్ట్ చేసి, ఏదో మార్నింగ్ స్టార్ట్ చేసి ఉంటే మేబీ ఎక్కువ కొట్టేవాళ్ళమేమో. బట్ ఇట్లా అనుకొని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ రెస్పాన్స్ వల్ల ఏంటంటే చించేశారు. ఆ బూస్ట్ నాకు చాలా ఉండింది. ఇంకొంతమంది అయితే నాతో పాటు ఒక 10 కిలోమీటర్స్ వరకు వచ్చారు. మ్యాక్సిమం టోల్గేట్ వరకు కొంతమంది వచ్చారు, అక్కడి నుంచి కొంతమంది యాడ్ అయ్యారు. రెస్పాన్స్ మాత్రం కిరాక్ ఉండింది, నాకు అదే బూస్ట్ ఇచ్చింది. సో ఈరోజు మన జర్నీ వచ్చేసి ఎర్రగంటపాలెం నుంచి బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయ్యాము, మాచర్లో వచ్చాము. అరౌండ్ 65 కిలోమీటర్స్ చెప్పాను కదా. మధ్యలో సీన్స్ చెప్తాను చూడండి. కొన్ని బ్యాడ్ థింగ్స్ కూడా జరిగాయి. సో మెయిన్లీ థింగ్స్ ఏంటి అని అంటే, స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం నర్వస్గానే ఉండింది. స్టార్ట్ ఎలా అవుతుందో, అసలు తొక్కుతామా లేదా అని. యాక్చువల్లీ నేను 4-5 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ ప్రాక్టీస్ వేరు, ఎగ్జిక్యూషన్ వేరు కదా. నార్మల్ టైమ్స్లో ఓకే, బట్ అంతమంది క్రౌడ్ మీద తొక్కడం నాకు అదొక డ్రీమ్ లాగా ఉండింది. సో మీ అందరి కోసమని ఈ జర్నీ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. మనకు మంచి సపోర్ట్ వస్తుంది. ఇంకా కొంతమంది ట్రావెలర్స్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి, వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో మంచి కంటెంట్ వస్తుంది. ఈరోజు ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజను, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజను ఒకటి ఉంది. వాట్ హ్యాపెండ్ అంటే, మనం నల్లమల్ల ఫారెస్ట్ వరకు బాగానే వచ్చాము. నల్లమల్ల ఫారెస్ట్లో ఘాట్స్ కానీ ఎక్కువ పై కొండ మీదకి కానీ అంతా బాగానే వచ్చాము. అరౌండ్ ఇంతకుముందు అక్కడ ఒక పాత టెంపుల్ ఉండేది, అక్కడ సర్కిల్ లాగా ఉంటుంది, మ్యాక్స్ కోతులు ఎక్కువ ఉంటాయి. అక్కడికి వచ్చేలోపు ఏమైంది అని అంటే, మ్యాక్సిమం ఒక 40 to 50 మంకీస్ ఉంటాయి. అప్పుడే ఎవరో ఫుడ్ వేసారు వాటికి. సో ఆ ఫుడ్ తిన్నాయి. మనం అదే టైంలో అక్కడికి వచ్చాం కదా, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. అప్పుడే ఒక పెద్ద కొండ లాంటిది ఎక్కాము. అది ఎక్కిన తర్వాత మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయాము. పెడలింగ్ చేయట్లేదు, జస్ట్ ఆ ఫ్లో మీద వెళ్ళిపోతున్నాము. అవి ఒక్కసారిగా మీదికి ఎగబడ్డాయి. మనం ఏంటంటే పెడలింగ్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోతామని పెడల్ చేసాము. ఇవి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఎల్లో కలర్వి, రోడ్డు మీద, హైవేస్ మీద, వాటిని ఫాస్ట్గా వెళ్ళడం వల్ల సో మనది ఏదైతే మొబైల్ హోల్డర్లో పెట్టించామో కొంచెం లూజ్గానే పెట్టాను, ఎందుకంటే దట్ వాజ్ మిస్టేక్. బట్ నేనేం థింక్ చేశానంటే, హోల్డర్లో పెట్టడానికి, కొంచెం లూజ్గా పెట్టడానికి, ఎప్పుడన్నా మంచి క్యాప్చర్స్ మంచి థింగ్స్ కనిపించినప్పుడు తీసుకోవడానికి, చూపించడానికి ఈజీగా ఉంటుందని సో నేను అది చేశాను. బట్ అది బ్యాక్ ఫైర్ అయ్యింది. అక్కడ అమ్మటే మొబైల్ ఒక పల్టీ వేసింది పైకి కిందికి. సో మొబైల్ డిస్ప్లే వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంకేం వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. ఆన్ అవుతుంది, రెస్పాన్స్ ఇస్తున్నాను, ఎవరైనా కాల్ చేస్తే పిక్ చేస్తున్నాను, మెసేజెస్కి కూడా కొంచెం రిప్లై ఇచ్చాను కష్టపడి. బట్ ఏంటంటే కంప్లీట్గా రెడీగా లేదు. సో మేబీ ఆ మొబైల్ పగిలిపోకుండా ఉండుంటే మేబీ ఈ టైంలో నేను ఈ వీడియో మీతో సిరిగిడిపాడు నుంచి చేసేవాడినేమో మేబీ. యాక్చువల్లీ మనం ఫస్ట్ స్టాప్ అనుకున్నది అది సిరిగిడిపాడులో నుంచి స్టార్ట్ చేసి తర్వాత అలా అనుకున్నాం. బట్ అలా మొబైల్ పగలడము, సిరిగిడిపాడులో మొబైల్ని అడిగాము రిపేర్ కానీ, బట్ వాళ్ళు ఏంటంటే డిస్ప్లే అక్కడ దొరకదు అన్నారు, మాచల్ నుంచి తెప్పించాలన్నారు. సో మనం ఏం థింక్ చేసాము అంటే, మాచల్ నుంచి ఎలాగూ మనం వెళ్తున్నాము, సో అదేదో మనమే వెళ్తే బెటర్గా ఉంటుంది కదా అని స్టార్ట్ చేసాము. సో నేను ఇక్కడ ఒకటి అనుకుంటాను ఏంటంటే, ఏదైనా పాజిటివ్ వేలో తీసుకుంటాం కదా. సో ఆ పాజిటివ్ వేలో నేను థింక్ చేసింది ఏంటంటే, ఇక్కడ నాకు ఒక 2 persons పరిచయం అయ్యారు ఈ జర్నీలో. ఏది సిరిగిరిపాడు దాటిన తర్వాత కొంచెం ఏజ్డ్ పర్సన్స్, ఒక 55 to 60 ఏజ్ ఉంటారు. నరసింహరావు అంకుల్ అండ్ ఇంకొక అంకుల్ ఉన్నారు. ఒక అతని పేరు నరసింహరావు, ఇంకొక సాంబశివరావు ఏదో ఒక నేమ్. వాళ్ళిద్దరు, సాంబశివరావు అంకుల్, వాళ్ళిద్దరు నాతో అరౌండ్ 20 కిలోమీటర్స్ నాతో పాటు వచ్చారు చిన్నగా. ఫస్ట్
ఎవరైతే నరసింహరావు అంకుల్ అని చెప్పానో తను ట్రావెల్ చేసుకుంటా మా గురించి అడిగి మొత్తం చేసుకుంటా వచ్చి కొంచెం సేపు తర్వాత అప్పటికి మనం ఫుడ్ ఏం తినలేదు. మార్నింగ్ ఒక 2 ఇడ్లీలు తిన్నాను అంతే. అప్పుడేమన్నారంటే ఓకే మేమే హెల్ప్ చేయగలమా అన్నారు. ఓకే మీ ఇష్టం అని అంటే ఫుడ్ పెట్టిస్తాము అన్నారు. పర్లేదు అంకుల్ పెట్టించండి అని చెప్పాము. ఆ ఫుడ్ కోసమని మేము సిరిగిరిపాడు అప్పటికే క్రాస్ అయిపోయినాం కాబట్టి చూసుకుంటూ వెళ్ళాము. ఎల్దుర్తిలో ఏమన్నా ఫుడ్ దొరుకుతుందని, అక్కడ దొరకలేదు. ఎల్దుర్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ ఏమీ దొరకలేదు. బట్ సమ్ అమౌంట్ ఇచ్చి వెళ్ళారు తీసుకోమని. బట్ వాళ్ళు నాకు కొన్ని థింగ్స్ చెప్పారు. ఏంటి అని అంటే మనీ సంపాదించడం మ్యాటర్ కాదు. ఇప్పుడు మేమున్నాము, చాలా సంపాదించేస్తున్నాము, చాలా అమౌంట్ దేని మీద వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాము. ఒక మంచి పనికి ఖర్చు పెట్టడంలో మాకు తప్పు అనిపించలేదు. నీకు ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా కూడా మనకి మెసేజ్ చెయ్యి, నువ్వు కాల్ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక మెసేజ్ చెయ్యి, మేము నీకు ఎప్పుడు తోడుగా ఉంటామని చెప్పారు. ఆ మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా చాలామంది మెసేజ్లు చేసి అదే చెప్తున్నారు, నువ్వు స్టార్ట్ చేయ బ్రో అన్నారు. స్టార్ట్ చేశాను, దానికి తగ్గ రెస్పాన్సే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక నిజంగా చెప్పాలంటే ఎవరైతే నరసింహరావు అంకుల్ అండ్ సాంబశివరావు అంకుల్ అన్నారో ఇప్పటికి నాకు వాళ్ళు ఒక 15 టైమ్స్ చేసి ఉంటారు ఇద్దరు విడివిడిగా. అంటే అక్కడి నుంచి వచ్చేసాం కదా, వచ్చేసిన తర్వాత మధ్యలో కాల్ చేశారు. ఏంటంగా ఫస్ట్ సాంబశివరావు అంకుల్ కాల్ చేశారు. కాల్ చేసి మధ్యలో ఫుడ్ పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తినేసే అని చెప్పారు. మళ్ళీ నరసింహరావు అంకుల్ కాల్ చేసి మళ్ళీ అక్కడ ఫుడ్ పెడుతున్నారు, వెళ్ళి తినేసే అని చెప్పారు. అండ్ మార్చిలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నావు, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, మేము కాల్ చేస్తూనే ఉంటాము, రెస్పాండ్ అవ్వు అని పర్టికులర్గా కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మొత్తం చెప్పాను. బట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ముందు లైఫ్ని ఎంజాయ్ చేయండి, తర్వాత మనీ కోసమని చూడాలి. ముందు మనీ కోసమని తిరిగి తర్వాత మెయిన్ థింగ్ అనేది మనం పక్కన పెట్టేస్తున్నాము ఎంజాయ్ చేయడం అనేది. ఇప్పుడు నేనున్నాను ఆయన పర్పస్లో. ఇప్పుడు నేనున్నాం అనుకోండి, మేము ఇప్పుడు మనీ సంపాదిస్తున్నాం. ఇప్పుడు నేను సైక్లింగ్ చేయాలంటే నేను చేయలేను, అట్లీస్ట్ నేను ట్రావెలింగ్ చేయాలన్నా కూడా నా వల్ల అవ్వదు. సో అలాంటిది ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసులోనే చేయాలి, ఎప్పుడు చేయాలనేది అప్పుడే చేయాలి అని కొన్ని థింగ్స్ చెప్పారు. ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది, ఫ్యూచర్ ఇలా ప్లాన్ చేసుకోవాలని. అరౌండ్ మాతో పాటు ఒక 1 hour ట్రావెల్ చేస్తారు కదా, 1 hourలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు అనుకుంటున్నారు మీరు. సో జర్నీ అయితే ఓకే. నేను ఈ జర్నీకి ఒక 8 to 10 రేటింగ్ ఇస్తాను ఈ రోజు వరకు. బికాస్ ఆఫ్ ఆ మొబైల్ ఇష్యూ, సమ్ అదర్ థింగ్స్ ఐ హ్యాపెన్ వాటికి. మిగతాది మాత్రం మీ మార్నింగ్ రెస్పాన్స్కి మాత్రం 100 out of 100. సో ఇది రేపటి నుంచి మంచి వీడియోస్ చేస్తాను, షార్ట్ వీడియోస్ అవి. బట్ ఈ రోజుకి అయితే ఇదే, ఎందుకంటే మొబైల్తో ఇష్యూ ఉండింది. దట్స్ ఏం మధ్యలో ఎక్కడ ఆగలేకపోయాను, ఆగకుండా కంటిన్యూగా రైడ్ చేయడం వల్ల. ప్రజెంట్ అయితే నేను మాచర్లలో భారత్ పెట్రోల్ బంప్లో ఉన్నాను. సో మనం క్యాంపింగ్ కూడా ఏం అవసరం లేదు, మేము వాళ్ళు డైరెక్ట్ షెల్టర్ ఇస్తామని చెప్పారు. క్యాంపింగ్ టెంట్ ఇప్పుడు ఎందుకులే నీకు, నైట్ ఇక్కడే స్టే చేసాయని చెప్పారు. సో అదే నైట్ ఫుడ్ ఇంకేదో ఒకటి సెట్ చేసుకొని ఈరోజు కంటే రేపు చూద్దాం. రేపటి జర్నీ గురించి లైవ్ వస్తాను లైవ్లోకి ఒక 1 hour మార్నింగ్ అలా. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీలో ఒకరిని అనుకొని ఇప్పుడు చేస్తున్నారు ఇంకా. సో థ్యాంక్ యూ.